నమస్తే, వెల్కమ్ టు ఆదాన్ మరో కోణం. నేను కిషోర్ కుమార్. జగన్మోహన్ రెడ్డి తిరుమల తిరుపతి పర్యటన రద్దయింది అనటం కన్నా రద్దు చేసుకున్నాడు అనటం సమంజసంగా ఉంటుందేమో. ఈ మాట వినగానే మనకి చాలా అంశాలు కళ్ళ ముందు కదలాడతాయి. మావాడు తిరుమలలో అడుగు పెట్టబోతున్నాడు, నిప్పులాగా బయటకు వస్తాడు, ఎవరూ చేయని సాహసం చేస్తున్నాడు, ఆ దేవదేవుడు సాక్షిగానే నిజాలు నిగ్గు తేలుస్తాడు, బట్టబయలు చేస్తాడని చెప్పేసి తొడలు కొట్టి మీసాలు మెలేసి వేరే లెవెల్లో ఎలివేషన్ ఇచ్చారు వైసీపీ కార్యకర్తలు, జగన్మోహన్ రెడ్డి ఫ్యాన్స్, సోషల్ మీడియా. ఇంకో పక్క ఇంకేముంది, వచ్చేస్తున్నాడు మా పులి తిరుమలలో అడుగు పెట్టబోతోంది, ఫస్ట్ కాలినడకన వస్తాడన్నారు, ఆ తర్వాత కాలు నొప్పి కాలినడకన కాదు వాహనంలోనే వస్తాడన్నారు, తిరుమలలోనే నిజాలని నిగ్గు తేలుస్తాడన్నారు. ఏదీ జరగలేదు. జరగకపోగా అర్ధాంతరంగా పర్యటన రద్దయిపోవటం, ప్రెస్ మీట్ పెట్టడం, ఇవన్నీ జరిగిపోయాయి. ఇదంతా విన్న తర్వాత, రద్దయింది అనేటటువంటి ఒక్క సమాచారం విన్న తర్వాత అందరి మనస్సులో ఒక రెండు సందేహాలు అయితే చాలా క్లియర్గా స్పష్టంగా కనిపిస్తున్నాయి. సందేహం నంబర్ 1, తిరుపతి పర్యటన అసలు ఎందుకు రద్దయింది? పైకి సరే, పైకి కనిపిస్తున్న కారణాలు సరే, లోపలే ఉంది, అసలు కారణాలు ఏంటి అని వెతికే ప్రయత్నం చేస్తున్నారు అందరూ. ఇది మొదటి పాయింట్ అయితే, ఇక రెండో పాయింట్, రద్దయింది సరే, తర్వాత ప్రెస్ మీట్ ఎందుకు పెట్టాడు? ఆ పెట్టిన ప్రెస్ మీట్లో ఏమన్నా నిజాలు చెప్పాడా, నిజాలు ఉన్నాయా అనేది ప్రధానమైనటువంటి రెండో సందేహం, రెండో అంశం అన్నమాట. సో ఈ రెండు సందేహాలకు, ఈ రెండు అంశాలకు సమాధానాలు చెప్పే ప్రయత్నమే ఈ వీడియో క్లుప్తంగా నేను తీసుకున్నటువంటి పాయింట్ అది, మెయిన్ అజెండానే అది. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా పూర్తిగా చూస్తే మీకు ఈ వీడియోలో ఉన్న సారాంశం, అసలు విషయాలు చాలా క్లియర్గా అర్థమైపోతాయి. కాబట్టి ఎక్కడా స్కిప్ చేయకుండా ఆశాంతం చూడండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక వీడియోలోకి, అసలు పాయింట్లోకి వెళ్ళబోయే ముందు, ప్రతి వీడియోలో ఇస్తున్నట్టుగానే ఒక కీలకమైనటువంటి ప్రశ్న నేను మీకు అందించబోతున్నాను. అదేంటంటే, జగన్మోహన్ రెడ్డి తిరుమల పర్యటన ఎందుకు రద్దయింది, దాని వెనక కారణాలు ఏమనుకుంటున్నారు మీరు? దీనికి ఆన్సర్లు కూడా క్లుప్తంగా 2 ముక్కల్లో ఇచ్చే ప్రయత్నం చేస్తాను ఆప్షన్స్ రూపంలో. ఆప్షన్ ఏ, హిందుత్వవాదుల హెచ్చరికలకు భయపడి. ఆప్షన్ బి, డిక్లరేషన్పై సంతకం చేయాల్సి వస్తుంది అనే కారణంతో. సో ఈ 2 ఆప్షన్స్లో సరైన సమాధానం ఏదనుకుంటున్నారు? ఒకవేళ ఇది కాకుండా మీ మనసులో వేరే సమాధానం ఉన్నా సరే, వాటిని కూడా నాకు క్లియర్గా రాసి తెలియజేసేటటువంటి ప్రయత్నం అయితే చేయండి. ఫస్ట్ మనం కారణం దగ్గర నుంచి మొదలు పెడదాం. ఎందుకు రద్దయిపోయింది? సరే, ఏదో రకంగా రావచ్చు, కాలినడకన కాకపోతే వాహనంలో అయినా రావచ్చు, యథావిధిగా స్వామివారి దర్శనం చేసుకోవచ్చు, తన కార్యక్రమాలు తను చేసుకుని బెంగళూరు చక్కా వెళ్ళిపోవచ్చు. అయినా సరే ఎందుకు రద్దు చేసుకున్నారు అని చెప్తే చాలా క్లియర్గా ఇందులో 2 అంశాలు బయటకు వస్తున్నాయి. మొదటి అంశం ఏంటంటే, ఒకసారి ఈ పేపర్ క్లిప్ చూడండి. ఎస్, ఈరోజు జగన్మోహన్ రెడ్డి సాయంత్రానికి తిరుమల చేరుకోవాలి, రేపు దర్శనం చేసుకోవాలి, మిగతా కార్యక్రమాలు. రేపు సాయంత్రానికి భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్ తిరుమల రాబోతున్నారు, తిరుమలలో అడుగుపెట్టబోతున్నారు. ఎల్లుండి ఆయన దర్శనం చేసేసుకొని మళ్ళీ ఎల్లుండి సాయంత్రానికల్లా తిరుగుముఖం పట్టబోతున్నారు. ఇది ప్రధాన కారణం అని చెప్తున్నారు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి తిరుమల రావడానికి వీల్లేదు, గో బ్యాక్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు ఏ రకంగా వస్తావు, క్షమాపణ చెప్పిరా, అయినా సరే నువ్వు రావాలనుకుంటే శాంతి భద్రతల సమస్య వస్తుంది, మా శరీరాల మీద నుంచి నడుచుకుంటూనే నువ్వు లోపలికి వెళ్ళాలి తప్ప మామూలుగా వెళ్ళడానికి వీల్లేదు అని చెప్పేసి పెద్ద ఎత్తున బీజేపీ కార్యకర్తలు, హిందుత్వవాదులు, హిందువుల సంఘాల వాళ్ళు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు. ఓ పక్క మాధవీలత వంటి వాళ్ళు కూడా ప్రాయశ్చిత్త దీక్ష అని చెప్పేసి హైదరాబాద్ నుంచి వందే భారత్లో బయలుదేరి తిరుమలకు వచ్చేస్తారు. ఆయన మాటల్లోనే చెప్పాలంటే పొరుగు రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున బీజేపీ వాళ్ళు వస్తున్నారట. దానికి క్లారిటీ అయితే లేదు, కన్ఫర్మేషన్ లేదు కానివ్వండి, ఆయన అనేసాడు, అనుకుంటున్నాడు. అంటే హిందుత్వవాదుల యొక్క హెచ్చరికలు కానివ్వండి, వాళ్ళ నిరసన కానివ్వండి, ఇవన్నీ జరిగిన మాట వాస్తవమే. అక్కడ సెక్షన్ 30 పోలీస్ యాక్ట్ పెట్టిన మాట అయితే వాస్తవమే. ఇవన్నీ కాసేపు పక్కన పెట్టినట్లయితే, జస్టిస్ చంద్రచూడ్ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వస్తున్నాడనేటటువంటి కారణంతో ఢిల్లీ నుంచి ఫోన్ వచ్చింది, అక్షంతలు పడ్డాయనే అంశం అయితే ఆఫ్ ద రికార్డ్గా తెలుస్తోంది.
మోడీ ఫోన్ చేశాడు అమెరికా పర్యటన నుంచి వచ్చిన తర్వాత, లేదంటే అమిత్ షా ఫోన్ చేశాడో, ఎవరు ఫోన్ చేశారో పెద్దలు తెలియదు కానివ్వండి, బాబు ఈ సమయం సందర్భం కరెక్ట్ కాదు, నువ్వు అనవసరంగా రచ చేసుకుంటున్నావు, పైగా సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కూడా తిరుమలకు వస్తున్నారు, కాబట్టి ఈ సందర్భంగా రచ్చ చేసుకోవటం నీకే నష్టం తప్ప ఇంకా మరింత నష్టం చేకూరుస్తుంది తప్ప లాభమైతే ఉండే అవకాశం లేదు, కాబట్టి దయచేసి అలాంటి ప్రయత్నాలు చేయకని చెప్పేసి సున్నితంగా హెచ్చరించినట్టుగా, కొంచెం నాటు భాషలో మోటు భాషలో చెప్పాలంటే ఓవర్ యాక్షన్ ఆపేయి, స్కూల్ కట్టేయి అని చెప్పేసి క్లియర్గా వార్నింగ్ ఇచ్చినట్టుగా, అందుకనే కాలినడకను అనుకున్నా లేదంటే వాహన మార్గంలో అనుకున్నా మొత్తానికి చాలా పెద్ద ఎత్తున ప్రోగ్రాం పెట్టుకొని కూడా, ప్రతిష్టాత్మక ప్రోగ్రాం పెట్టుకొని కూడా అర్ధాంతరంగా లాస్ట్ మినిట్లో రద్దు చేసుకున్నారు. కారణం ఇదే. మిగతా రకాల రచ్చైనా సరే, గొడవైనా సరే ఇంకా ఏదో రకంగా మైలేజ్ వస్తుంది కదా, కానీ పైనుంచి అక్షంతలు పడ్డాయంటే ఖచ్చితంగా తోక ముడుచుకొని కూర్చోవాలి, కూర్చోకపోతే రేపు తోక కట్ చేస్తారు. ఒక పక్క పెద్ద ఆయన పర్యటన ఉన్నా సరే ఈయన వెళ్ళి ఓవర్ యాక్షన్ చేశాడు, అక్కడ గొడవలు అవుతున్నాయి, తిరుమలలో శాంతి భద్రతల సమస్య వచ్చిందంటే ఖచ్చితంగా అది తన పేక మీదకు రేపు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఒక పక్క ఇదే అంశం రేపటి రోజున సుప్రీంకోర్టులో కూడా ఉంది. వైవి సుబ్బారెడ్డి కేసు వేశాడు తిరుమల లడ్డూ గురించి, కల్తీ గురించి. ఒక సిట్టింగ్ జడ్జి చేత మీరు విచారణ చేయించడం అని చెప్పేసి పొన్నవోలు సుధాకర్ రెడ్డి చేత సుప్రీంకోర్టులో కూడా కేసు వేయించాడు. రేపది చీఫ్ జస్టిస్ గారి దగ్గరికే వెళ్ళొచ్చు. ఆహా, నేను వస్తున్న సందర్భంలో కూడా ఈ విధంగా జగన్మోహన్ రెడ్డి పర్యటన పెట్టుకుని అక్కడ రచ్చ చేశాడే, చూద్దాం అనే భావన ఏదో రకంగా ఆయనకు కలిగిందనుకోండి, కలుగుద్దా లేదనేది సంగతి తర్వాత, ఎందుకంటే మనం అన్నీ ముందే ఊహించలేం కూడా. కానీ జగన్మోహన్ రెడ్డి ఊహించుండొచ్చు, ఎందుకు పెద్ద ఆయన వస్తున్నాడు, మన కేసులు బోలెడు ఉన్నాయి, అవసరమా ఆయన ముందు ఓవర్ యాక్షన్ అవసరమా, ఏదైనా తేడా పాడా కొట్టి మనసులో ఏదైనా ఒక చిన్న భావన పడిపోయిందంటే మన కేసుల మీద ఇంపాక్ట్ చూపించవచ్చు. వద్దు బాబో ఈ రచ్చ, తర్వాత ఎప్పుడైనా పెట్టుకుందామని చెప్పేసి అర్ధాంతరంగా ముగించుకున్నట్టుగా, ఏది పైనుంచి వచ్చిన ఫోన్ కాల్తో అక్షంతలతోటి ముగించుకున్నట్టుగా, లేదంటే పెద్ద ఆయనతో మనకెందుకు గొడవ వద్దులే అని అనుకున్నట్టుగా, ఇది ప్రధాన కారణంగా కనిపిస్తున్నట్లుగైతే కొన్ని వార్తలు, కొన్ని విశ్లేషణలు అయితే గుప్పుమంటున్నాయి. ఇందులో లాజిక్ ఉందో లేదో మీరే చెప్పాలి. ఎందుకంటే తిరుపతి కలెక్టర్ ఆల్రెడీ సమాచారం ఇచ్చేశాడు, వార్తాపత్రికల్లో వార్తలు కూడా వచ్చేసాయి, పర్యటన అయితే ఖాయమైపోయింది. 2 రోజులు 28, 29 చంద్రచూడ్ తిరుపతిలో ఉండబోతున్నారు. సో అక్కడ ఇక్కడ ఈ 2 ప్రోగ్రాలు ఏమన్నా ఇబ్బంది కలిగిస్తుందేమో అనే కారణం చేత జగన్మోహన్ రెడ్డి వెనక్కి తగ్గాడేమో అని నేను అనుకుంటున్నాను. మరి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇది ఒక కారణం అయితే, మేజర్ కారణం రెండోది, అదే డిక్లరేషన్ అంశం. ఇది ఎంతవరకు వెళ్ళిందంటే, ఇప్పుడు డిక్లరేషన్ అనేది ఒక పెద్ద ట్రెండింగ్ టాపిక్ అయి కూర్చుంది. అసలు ఈ డిక్లరేషన్ అంటే ఏంటి, ఎలా ఉంటుంది, ఏం చేస్తారని చెప్పేసి పెద్ద ఎత్తున గూగుల్లో సెర్చ్ కూడా చేసేస్తున్నారు. ఒక పక్క తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి పుణ్యమా అని చెప్పేసి, వివాదం పుణ్యమా అని చెప్పేసి. ఆల్రెడీ వార్తాపత్రికల్లో కొన్ని కథనాలు కూడా వచ్చాయి. తిరుపతి అధికారులు, తిరుమల అధికారులు అయితే ఈసారి గట్టిగా పట్టుకొని కూర్చోబోతున్నారు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి చేత సంతకం పెట్టించుకుంటే కానీ డిక్లరేషన్ ఫామ్ మీద లోపలికి అలౌ చేసే పరిస్థితి ఉండదు అని చెప్పేసి వార్తా కథనాలు కూడా వస్తున్న నేపథ్యంలో ఆ డిక్లరేషన్ ఇవ్వటం, డిక్లరేషన్ ఫామ్ మీద సంతకం పెట్టేటటువంటి ఉద్దేశం లేదు, ఇష్టం లేదు, కాబట్టే జగన్మోహన్ రెడ్డి విరమించుకున్నాడు. క్లుప్తంగా చెప్పాలంటే డిక్లరేషన్ మీద సంతకం పెడితే తప్ప ఈసారి దర్శనం అనేది జరగదు అనేటటువంటి సమాచారం ఆయనకి ఎక్కడో ఉంది, కాబట్టే ఈ యొక్క కార్యక్రమాన్ని అర్ధాంతరంగా విరమించుకున్నాడు అనేటువంటి ఒక అంశం కూడా చాలా క్లియర్గా తెలుస్తోంది. ఎందుకు సంతకం పెట్టేస్తే పోలా, డిక్లరేషన్ ఇస్తే పోలా, వాళ్ళ మనోభావాలు కూడా గుర్తించినట్టు, గౌరవించినట్టు అవుతుంది కదా. దానికి ఒక చిన్న సంతకానికి, ఒక చిన్న దీనికి ఇచ్చినట్టయితే చాలా ఉదారంగా జగన్మోహన్ రెడ్డి ఇచ్చాడు, రూల్స్ పాటించాడనే మంచి పేరు ఉంటుంది కదా, ఎందుకు ఇలా చేసుకుంటున్నాడని చెప్పేసి ఒక సందేహం రావచ్చు. ఇప్పుడు డిక్లరేషన్ మీద సంతకం చేశాడు అనుకోండి, నువ్వు గతంలో ఆ యొక్క రూల్ని, నిబంధనని తొంగలో తొక్కావు అనేది ఒప్పుకున్నట్టే కదా. సాక్షాత్తు మీ బాబాయ్ వైవి సుబ్బారెడ్డి ఇక డిక్లరేషన్ అవసరం లేదు, పూర్తిగా ఎత్తేద్దాం అనుకుంటున్నాం అని చెప్పి గతంలో చేసినటువంటి ప్రకటనకి వాస్తవానికి తేడా ఉంది. రూల్ని కూడా గతంలో ఎత్తేయాలనుకుంటున్నారు, ఈరోజు ఖచ్చితంగా పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది, చట్టాన్ని పాటించాల్సినటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి నైతికంగా ఓడిపోయినట్టే కదా. జగన్మోహన్ రెడ్డి డిక్లరేషన్ మీద నాకు తిరుమల తిరుపతి దేవస్థానం మీద, దేవదేవుడి మీద నమ్మకం ఉంది,
విశ్వాసం ఉంది, ఆయన యొక్క ఉనికిని నేను గుర్తిస్తున్నాను అని చెప్పేసి సంతకం పెట్టి, డిక్లరేషన్ మీద సంతకం పెట్టి ఇచ్చినట్లయితే తన మెజారిటీ కోర్ ఓట్ బ్యాంక్ అయినటువంటి క్రిస్టియన్ల మనోభావాలు దెబ్బతింటాయేమో. సరే, 4 గోడల మధ్య నేను బైబుల్ చదువుతానని చెప్పేసి కూడా ఆయనే ఒప్పుకున్నాడు, చెప్పుకొస్తున్నాడు కూడా. అది పాటించే, ఆ ధర్మాన్ని పాటించే వాళ్ళు తనకెక్కడ దూరం అయిపోతారో, ఓట్ల రూపంలో ఎక్కడ వ్యతిరేకత వస్తుందో అనేటటువంటి ఫీలింగ్ కూడా లోపలుందేమో. కాబట్టే ఒక్క డిక్లరేషన్, ఒక్క సంతకం, ఒక్క దర్శనం మన ఓటు బ్యాంకును నెట్ట నిలువున చీల్చేసి కుప్పకూల్ చేసుకోవటం కన్నా వెళ్ళకపోతేనే నయమేమో అనే ఫీలింగ్ జగన్మోహన్ రెడ్డిలోకి వచ్చే అవకాశం, ఆస్కారం లేదంటారా? ఖచ్చితంగా ఉంది. ఒక పక్క తానే రూల్ని గతంలో పాటించలేదనేటటువంటి అంశం తెర మీదకు వస్తుంది. మరోపక్క తన హయాంలోనే ఇప్పుడు కంపల్సరిగా పాటించాల్సి వచ్చినటువంటి ఆ రూల్ని ఎత్తేద్దాం, తన మనుషులు చేస్తే ఎత్తేద్దాం అని చెప్పేసి ప్రయత్నించేటువంటి అంశం కూడా తెర మీదకు వస్తుంది. మెజారిటీ తన ఓటు బ్యాంక్గా తను నమ్మినటువంటి ధర్మానికి సంబంధించినటువంటి వాళ్ళు, మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఎక్కడ తనకు ఓట్ల రూపంలో దూరం అవుతారో అనే భావన కూడా మనసులోకి వచ్చినట్టుగా తెలుస్తుంది. కాబట్టే అర్థాంతరంగా ఈ పర్యటన రద్దయింది అని చెప్పేసి ఒక కంక్లూజన్కి అయితే రావచ్చు. చంద్రచూడు రాక ఒకవైపు, డిక్లరేషన్ మీద సంతకం మరోవైపు. సో కాబట్టి ఈ రెండు అంశాల్లో తేల్చుకోలేకే ఆయన అర్థాంతరంగా ముగించుకున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఆ తర్వాత ప్రెస్ మీట్ పెట్టాడు. ఏదో పెద్ద ఎత్తున ఎలివేషన్ ఇచ్చుకొని ఇంకేముంది వచ్చేస్తున్నాడు అని చెప్పేసి ఊదరగొట్టేసి అర్థాంతరంగా పర్యటన రద్దు చేసుకుంటే ఖచ్చితంగా విమర్శలు వస్తాయి, ట్రోల్స్ వస్తాయి, ట్రోల్ చేస్తుంటారు. కాబట్టి వాటన్నిటికీ చెక్ పెట్టడం కోసం ఒక సమాధానం ఇవ్వాలి, కారణాలు చెప్పాలి. ఇదిగో ఇందుకు రాలేకపోతున్నాను, లేదంటే అవాకులు చవాకులన్నా పేరా, లేదంటే ఎదుటి వాళ్ళ మీద బురజల్లే ప్రయత్నం అన్నా చేయాలి. దీనికోసమే ఈ ప్రెస్ మీట్. ఇందుట్లో కూడా గతంలో వల్లవేసిన అంశం, అసలు లడ్డు కల్తీయే జరగలేదంటాడు. ఇంకో పక్క ఆ రిపోర్ట్లో అనేక అవశేషాలు బయటపడ్డాయి. కేవలం బీఫ్, ఫిష్ ఆయిల్, అదేవిధంగా పంది కొవ్వు, వీటికి సంబంధించింది మాత్రమే కాదు, పామ్ ఆయిల్ అవశేషాలని, ఇంకా రకరకాల కాటన్ సీడ్ అవశేషాలు, దానికి సంబంధించిన కాటన్ ఆయిల్ అవశేషాలని, ఇంకా రకరకాలుగా వెజిటబుల్ ఆయిల్స్, ఇవన్నీ ఉన్నట్టుగా తెలుస్తోంది. వాటికి సమాధానం చెప్పేటటువంటి ప్రయత్నంలో భాగంగా ఏమో ఆ మొక్కలు తిన్నా, అలాంటి ఆహార పదార్థాలు తీసుకున్నటువంటి ఆవు ద్వారా, ఆ ఆవు పాల ద్వారా అలాంటి కల్తీలాగా అనిపించవచ్చేమో ల్యాబ్ రిపోర్టుల్లో అని చెప్పేసి ఒక ఎక్కడలేని సూత్రీకరణ. ఏదో కాటన్ మొక్కో లేదంటే మరో ఇదో ఆవేదన తిన్నదంటే దాని అవశేషాలంటే పాల రూపంలో బయటపడతాయట. ఈ లెక్కన మనం ఓళ్ళలో పెంచుకునేటువంటి నాటుకోళ్ళు పాపం ఎక్కడెక్కడో దెబ్బల్లోనూ, పెంట కుప్పల్లోనూ, గడ్డివాముల్లోనూ దొరికిన పురుగులు, ధాన్యం గట్రా తినేసి గుడ్లు పెడుతుంటాయి. ఆ తర్వాత కోసుకొని తింటారు. అంత మాత్రాన ఆ గుడ్లు కల్తీ అయిపోవు కదా, వాటి తిన్నటువంటి పురుగుల అవశేషాలు వెంటనే మాంసంలోకి రావు కదా. ఆ లాజిక్ ఏంటో తెలియదు. ఇక ఎలాగో నందిని మీరు గతంలో కూడా వాడలేదు, మేము వచ్చిన తర్వాత ఇది చేసాం అది చేసాం, ఇవన్నీ చరివిత చారణంలాగా మనకు తెలిసిన అంశాలే, కొత్త అంశం ఏమీ లేదు. కాకపోతే ఈసారి డైరెక్ట్గా బీజేపీని అటాక్ చేశారు. ఇదేనా హిందుత్వం, ఇదేనా సెక్యులరిజం, బీజేపీ వాళ్ళు పెద్ద ఎత్తున వస్తున్నారు, నన్ను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఇదేనా మానవత్వం, పక్క రాష్ట్రాల నుంచి కూడా వస్తున్నారు, ఇదేనా హిందూ ధర్మం అంటూ హిందూ ధర్మాన్నే క్వశ్చన్ చేస్తూ కొంచెం ఎందుకో బీజేపీని కూడా గట్టిగా టార్గెట్ చేసినట్టుగా ఆయన మాటలు ఉన్నాయి. మరి కావాలని మాట్లాడాడో యథాలాపంగా మాట్లాడాడో తెలియదు, కానీ మొత్తానికైతే కొన్ని కామెంట్స్ ఆ రకంగా కూడా బయటపడ్డాయి. సో మొత్తానికి కారణాలు అయితే ఇవి, ప్రెస్ మీట్ వెనక సారాంశం అయితే ఇది. ఇదంతా చూసిన తర్వాత మీరేమనుకుంటున్నారనేది నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. అంతకన్నా ముందు ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మన ఛానల్ని. నమస్తే.